దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది. అందుకే ఈరోజు మాచర్లలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది. ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇక్కడికి మాచర్లు తలుచుకుంటే పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి, నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి. అది కూడా నేను చూశాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య, జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణనీయమైనటువంటి